ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య, దర్శన్ ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపు చూసుకున్న తర్వాత వాళ్ళ చైన్స్ ఇలా ముడిపడి ఉండటంతో ఇక వాటిని ఇద్దరు తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే దర్శన్ శరణ్యతో ఇలా అంటాడు, సారీ అనుకోకుండా ఇలా పడిపోయింది అని అంటూ, ఇది విప్పేద్దామని అంటే దీన్ని ముడిపడిపోవటం అంటారు అని శరణ్య చెప్తుంది. వాళ్ళిద్దరూ చైన్స్ని అలా విప్పుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ నుంచి ఆనంద చూసి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి వీళ్ళు చైన్స్ విడదీసేస్తారు. ఇక అప్పుడే అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనంద వచ్చి ఇలా అంటుంది, ఏం చేస్తున్నారు ఇక్కడ దర్శన్ అని అంటూ అనగానే ఇద్దరు టెన్షన్గా చూస్తూ ఉంటారు. అది చైన్స్ ముడిపడిపోయాయి అని అంటూ చెప్పగానే, ఓ అవునా, మీకు ఇద్దరికి ఆల్రెడీ ముందే ఆ దేవుడు రాసేశాడు, అందుకే అలా ముడిపడిపోయాయి అని ఆనంద అంటూ ఇలా అంటుంది. సరే మీరిద్దరూ వెళ్ళండి, ఇక్కడే ఇలా మిమ్మల్ని ఎవరైనా చూస్తే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అయినా సరే తప్పుగా అనుకుంటారు అని అంటూ ఆనంద చెప్తుంది. సరే అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంద అలా వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి మండపంలో ఇక మొత్తం అంతా హడావిడి చేసేస్తూ ఉంటుంది లీలావతి. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది, అబ్బాయిని రెడీ చేయాలి కదా అని అంటే, ఇంకా వాడు రెడీ అవుతాడేమో లేక అని అంటూ ఆనంద అంటే, అలా ఎలా అవుతాడు, వాడిని నా చేతులతో రెడీ చేయాలి, అలా చేయకూడదు అని అంటూ లీలావతి చెప్తుంది. అలా అక్కడి నుంచి వెళ్తుంది. దర్శన్ అలా గదిలోకి వచ్చిన తర్వాత బాధగా డల్గా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక దర్శన్ దగ్గరికి గదిలోకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది లీలావతి. వచ్చేసరికి దర్శన్ టెన్షన్గా బాధగా ఉండటం చూసి దర్శన్ ఏంటి అలా ఉన్నావు అని అడిగితే, ఏమీ లేదు పెద్దమ్మ అంటే, ఏమీ లేదు అంటూనే నీ ఫేస్లో ఏదో తెలుస్తుంది నాకు, ఎందుకు అలా ఉన్నావు చెప్పు అంటే, ఏం లేదు అంటే, మరి ఇంకా రెడీ అవ్వకుండా ఇక్కడే ఇలాగే ఉన్నావేంటి, వెళ్ళి రెడీ అవ్వపో అని అంటే, సరే అని చెప్పేసి దర్శన్ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాడు. డ్రెస్ వేసుకొని అలా వస్తూ ఉంటే లీలావతి దర్శన్ని చూడగానే చాలా ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ రా నాన్న రా, నేను రెడీ చేస్తాను అనేసి తీసుకొని వెళ్ళిపోయి చైర్లో కూర్చోబెట్టి ఇంకా తల దువ్వుతుంది, పౌడర్ అద్దుతుంది, అలా రెడీ చేస్తూ ఉంటుంది. తనని రెడీ చేస్తూ అలా చూస్తూ ఉంటే ఇంకా తనకు రోహిత్ని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రోహిత్ని చూస్తూ అంటే ఆ ప్లేస్లో రోహితే కనిపిస్తూ ఉంటాడు దర్శన్ ప్లేస్లో. అలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ లీలావతి తనని రెడీ చేస్తుంది. రెడీ చేసిన తర్వాత ఇక కాళ్ళకి షూస్ కూడా తొడుగుతుంది, సెంట్ కొడుతుంది, మొత్తం అంతా తయారు చేసి కన్నీళ్ళతో ఇంకా చూస్తూ కాటుక తీసి దిష్టి చుక్క పెడుతుంది. ఇక వాళ్ళని దర్శన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది వాళ్ళ పెద్దమ్మ. ఇక ఆనంద వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎంతో ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది. చూసావమ్మ దర్శన్ కోసం ఎంత బాధపడుతుందో అని అంటే, అవును అని చెప్పేసి వాళ్ళు రోహిత్ కోసం అక్క అలా చూసుకుంటుంది, రోహిత్ని తనలో చూసుకుంటుంది అని రోహిత్ని కూడా పిలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. ఇక లీలావతి బయటికి వచ్చేసరికి వాళ్ళ ఆయన వచ్చి, ఏంటే వాడిని అంత సంతోషంగా రెడీ చేసావు, ఇక్కడికి పక్కకి వచ్చి ఏడుస్తున్నావేంటి అని అంటే, నాకు దర్శని చూస్తుంటే రోహిత్ని చూసినట్టుగానే ఉందండి, వాడికి ఈ ముచ్చట అచ్చట నాకేమీ తీరలేదు కదా, చాలా బాధగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు దర్శన్లోనే అన్నీ చూసుకుంటున్నావు కదా, ఎందుకు బాధపడ్డాం, ఏడవకు అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న ఆనంద వాళ్ళ ఆయనతో ఇలా చెప్తూ ఉంటుంది, రోహిత్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అంటూ వాళ్ళ ఆయన అంటే, అవును రోహిత్ మీద అక్కకి చాలా ప్రేమ ఉంది, వాడు అలా వెళ్ళిపోయాడనే బాధ తప్ప తనకి ఎంతో, వాడు ఇక్కడ ఉంటే ఎంతో ఆనందపడేది, రోహిత్కి అన్నీ ఇలా చేసి చూసుకోవాలి అనుకుంది కానీ అలా కుదరలేదు కదా అనేసి బాధగా ఆనంద కూడా అంటుంది. ఏం చేస్తాం, రోహిత్ కనీసం ఇక్కడ ఉండుంటే అన్న వాడిని చూసుకునేదేమో అని అనుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ శరణ్యని రెడీ చేస్తూ ఉంటుంది అనన్య. అన్ని నగలన్నీ వేసి అలంకరిస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చేస్తుంది. పెద్దమ్మ అక్కడికి వస్తుంది. కాంచన వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏందమ్మీ నువ్వు రెడీ అవ్వకుండా తనని రెడీ చేస్తున్నావు అని అనన్యతో అంటుంది. అనన్య అలా చూస్తూ ఉంటుంది. నేను రెడీ అవ్వటం ఏంటి అంటే, అవును ఈ నగలన్నీ నువ్వు పెట్టుకోవాలి కదా, మరి దీనికి పెడుతున్నారేంటే అని అంటుంది కాంచన. అలా అంటే అనన్య అంటుంది,
అంటుంది, ఇవి నాకు పెట్టుకోవటం ఇష్టం లేదు, అందుకే శరణ్యకి పెడుతున్నాను అని సీరియస్గా అంటుంది. ఇప్పుడు నేనేం పెట్టుకోనులే అని అంటే, అది కాదమ్మీ, నువ్వే పెట్టుకోవాలి, నువ్వు పెట్టుకో అమ్మీ అని అంటూ ఉంటే, లేదు నేను పెట్టుకోను అని అనన్య అంటుంది. ఇక అప్పుడే కనీసం ఈ చీరైన కట్టుకో అమ్మీ, వెళ్ళు ఈ చీరైన కట్టుకో అని అంటుంది. అలా అంటే, అబ్బా నాకు వద్దని చెప్పాను కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు, నేను కట్టుకోను అని అంటూ అనన్య అంటుంది. చూడు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు, వెళ్ళి ఈ చీర కట్టుకో అని గట్టిగా వాదిస్తుంది. అప్పుడే గీత ఇలా అంటూ ఉంటుంది, సరే దీనికి అసలు విషయం తెలిసి గొడవ చేయటం కంటే ఏదో ఒకటి చేయాలి, అనన్య వెళ్ళు చెప్తుంది కదా పెద్దమ్మ, నువ్వు వెళ్ళి కట్టుకో అని అంటే, సరే ఇలా ఇచ్చేయి అనేసి చీర తీసుకొని అనన్య పక్కకి వెళ్ళిపోతుంది. అనన్య అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే ఇక్కడ ఇలా అనుకుంటూ ఉంటుంది కాంచన, అసలు ఈ అబ్బాయి పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో నేను చూడాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ గీత అనుకుంటుంది, దీనికి శరణ్య పెళ్లి కూతురు అనన్య కాదని తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడేమో రోహిత్ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. లీలావతి అదే రోహిత్ వాళ్ళ అమ్మ అలా చూస్తూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రోహిత్ వాళ్ళ తమ్ముడి నిశ్చితార్థానికి వచ్చి అదంతా డెకరేషన్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బాధగా ఫీల్ అవుతూ లోపలికి వచ్చేస్తాడు. గుమ్మం దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మతో వేరే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, ఏంటి నీకు చిన్న కొడుకు పెళ్ళిలో చాలా హడావిడి చేసేస్తున్నావు నిశ్చితార్థంలోనే, అయితే పెళ్ళికి ఇంకెలా చేస్తావో అని అంటూ రోహిత్ రాలేదా అని అంటూ అడిగితే చాలా కోపంగా రోహిత్ వింటూ ఉండగానే వాళ్ళ అమ్మ ఇలా తిడుతుంది, వాడి గురించి వదిలేయండి, వాడి గురించి నా దగ్గర మీరు మాట్లాడొద్దు, వాడు నా దృష్టిలో అసలు లేనే లేడు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట విన్న రోహిత్ మళ్ళీ బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మకి నా మీద చాలా కోపం ఉంది, ఇప్పుడు కానీ నేను వెళ్ళాను అంటే అమ్మ ఏమో ఇంకా బాధపడుతుందేమో, నేను వెళ్ళకూడదు అని అనుకుంటాడు. ఇంకా అక్కడే నిలబడి ఆలోచించి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ తమ్ముడు నిశ్చితార్థం చూడాలి, నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటాడు. అసలు తమ్ముడికి కాబోయే భార్య ఎలా ఉందో నేను చూస్తాను అనేసి రోహిత్ లోపలికి వచ్చేస్తాడు. రోహిత్ లోపలికి వస్తూనే ఇంకా వచ్చి అలా వెళ్తూ ఉంటాడు. అనన్య చీర మార్చుకోవటం కోసం అక్కడ ఇలా డ్రెస్అప్ చేసుకోవటానికి రెడీగా ఉంటుంది. రోహిత్ వెళ్ళిపోయి సడన్గా ఇలా విండో ఓపెన్ చేసేసరికి అనన్య చీర మార్చుకోబోతుంది. ఇక రోహిత్ని చూసి గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి రోహిత్ వెనక్కి తిరిగి నిలబడి టెన్షన్ పడుతూ ఉంటాడు. పక్క నుంచి వాళ్ళ అత్తయ్య అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. కాంచన వచ్చి ఏంటే ఏమైంది, ఎందుకు వచ్చావా అంటే, చూసావా ఈ ఎదవా నేను డ్రెస్ మార్చుకుంటూ ఉంటే నన్ను చూశాడు అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు కాంచన గట్టిగా అరిచేస్తూ ఉంటుంది, రే ఎదవా ఏంట్రా మా అమ్మాయి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే చూస్తావా, నీలాంటి మగవాళ్ళు ఉన్నందుకేరా ఈ సమాజం ఇలా పోతుంది, నువ్వెందుకురా మా అమ్మాయి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే చూసావు అని గట్టిగా తిడుతూ అరుస్తూ ఉంటుంది. రోహిత్ అది కాదు నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్నా సరే వినిపించుకోకుండా అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే రోహిత్ అలా అని వాళ్ళ అమ్మ ముందుకు వస్తుంది. ఏంట్రా ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటూ ఉంటే చూస్తావా, సిగ్గులేదా నీకు, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ అరుస్తూ ఉంటుంది. అలా అరుస్తూ పోరా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని తిడుతూ ఉంటుంది. ఆనంద అప్పుడే ముందుకు వచ్చి, అక్క ఎందుకక్క తిడతావు, రోహిత్ ఏం తప్పు చేశాడని, ఏదో తెలియకుండా డోర్ ఓపెన్ చేస్తుంటాడు, అంతకు మించి తనేం చేస్తుండులే అని అంటూ సీరియస్గా చెప్పేసరికి ఇక ఎద్దవా ఇక్కడికి రావటం వల్లే కదా ఇదంతా జరిగింది, పోరా వెళ్ళిపోరా అని అంటూ తిడుతూ ఉంటుంది. అలా తిడితే ఆనంద ఇలా అంటుంది, అక్క గొడవ చేయకక్క అనేసి, ఇంకా రోహిత్ ఏ తప్పు చేయలేదు, నీకు రోహిత్ మీద ఎంత ప్రేమ ఉందో రోహిత్కి కూడా నీ మీద మన కుటుంబం మీద అంతే ప్రేమ ఉంది అక్క, రోహిత్ కూడా మనల్ని వదిలేసుకున్నందుకు చాలా బాధపడుతున్నాడు, ఆ విషయం గురించి నువ్వు ఆలోచించకుండా ఇలా చేయటం ఏం కరెక్ట్గా అనిపించట్లేదక్క, ఇంకొకసారి రోహిత్ని తిట్టొద్దు ప్లీజ్ అని అంటూ చెప్పేసరికి సరే అనేసి వీళ్ళు అలా చూస్తూ ఉంటారు. అందరూ అలా చూస్తూ ఉండగానే ఇంకా అందరూ వెళ్ళండి ఏం గొడవ లేదు ఇక్కడ అంటే సరే అని వెళ్ళిపోతారు. ఇక కాంచనకి ఏమీ అర్థం కాదు, ఆ అబ్బాయి ఎవరు ఎందుకలా చెప్తుంది అనేసి. ఆ తర్వాత ఇక అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళ కాంచనని తిడుతూ ఉంటుంది. వెళ్ళవే వెళ్ళు చీర కట్టుకొని కాంచన అంటే నీ మొహం, నీ వల్లనే ఇంత పెద్ద గొడవ అయిపోయింది. అసలు ఆయన ఎవరో అనుకుని పెద్ద గొడవ చేసేసాను నీ వల్లే. ఇంకొకసారి నువ్వు చెప్పిన మాట నేను వినను అని అనన్య కోపంగా వెళ్ళిపోతుంది. అనన్య వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో దర్శన్ బాధపడుతూ ఉంటే సమీర ఆ గదిలోకి వస్తుంది. సమీరని చూడగానే దర్శన్, సమీర నువ్వేంటి ఇక్కడ అని అంటే సమీర అంటుంది, నువ్వేంటి ఇక్కడ అని అంటున్నావా దర్శన్, నేను లేట్ వస్తే ఏంటి ఇంత లేటు అనేవాడివి, ఇప్పుడేమో ఎందుకు వచ్చావు అంటున్నావు అంతేనా అనేసి ఏడుస్తూ ఉంటుంది. అది కాదు సమీర, అందరూ ఉన్నారు కదా అందుకే అలా టెన్షన్లో అన్నాను అంతే అని అంటే నాకు తెలుసులే దర్శన్, ఏమాత్రం ప్రేమ లేదని నాకు అర్థమైపోయింది అనేసి ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు దర్శన్. కాంచన వచ్చి వాళ్ళిద్దరినీ చూస్తుంది. కాంచన అలా వస్తూ ఉండగానే దర్శన్ సమీరని ఓదారుస్తూ ఇలా అంటాడు, నువ్వు బాధపడకు అంటే బాధపడకుండా ఎలా ఉండాలి, పెళ్లి దాకా తీసుకొచ్చేస్తున్నావు, నాకు చాలా టెన్షన్గా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, అసలు ఇదంతా జరగటం నాకు ఇష్టం లేదు, నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే, నువ్వు ఇంకా ఎప్పుడు చెప్తావు అంటే ఈ ఒక్కసారి ఉండు నేనే చెప్తాను అని దర్శన్ అంటూ ఉంటే ఇంకా ఎలా నమ్మాలి నిన్ను, లేదంటే చూడు నేనే అందరికీ చెప్పేస్తా, ఈ రకంగా అయినా గొడవ అయితే నా గురించి బయట పడిపోతుందేమో అని అంటూ సమీర అంటూ ఉంటుంది. ఇక కన్నీళ్లు తుడుస్తూ ఉంటే దర్శన్ తన కన్నీళ్లు తుడుస్తూ ఉండగా కాంచన వస్తుంది. కాంచన వచ్చి చూసి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు పెళ్లి కొడుకే కదా అని అంటే అవును అంటాడు దర్శన్. మరి ఈ అమ్మాయి ఎవరు అని అడగటంతో ఇక వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.